The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. వరంగల్లో డాక్టర్ ప్రత్యూష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు తెరపైకొచ్చాయి. ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తో ప్రేమలో భర్త డాక్టర్ సృజన్ ఉన్నారని, విడాకులు ఇవ్వాలంటూ ప్రత్యూషను వేధించాడని మృతురాలి తల్లి ఆరోపించారు. భర్త వేధింపులు తట్టుకోలేక ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రత్యూష సూసైడ్ కేసులో నలుగురుని అరెస్టు చేశారు పోలీసులు. భర్త సృజన్, అత్తమామలు పుణ్యవతి, మధుసూదన్, అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శృతిని అదుపులోకి తీసుకున్నారు హసన్వర్తి పోలీసులు. అమ్మాయిని ప్రత్యూషను దింపి అప్పటికప్పుడే సిపిఆర్ చేశారు. ఆయన సృజన్ చేశాడు, సాయం చేశాడు శివరాం. అయినా కూడా బాడీలో మోషన్లెస్ ఉంది. వెంటనే అక్కడి నుండి వెంటనే ఆ శివరాం యొక్క వెహికల్లోనే శివరాం భార్య, తర్వాత సృజన్ అందరూ కలిసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్, అపోలో ఎన్ఎస్ఆర్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ చూసేసరికి డాక్టర్ షీ వాజ్ బ్రాడ్ డెడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈలోగా శివరాం యొక్క భార్య ఈ సృజన్ అత్తగారి డిసీజ్ యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వెంటనే వచ్చారు, చూశారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురి మీద కేసు నమోదైంది. సృజన్ మీద, సృజన్ పేరెంట్స్ ఇద్దరిపైన, తర్వాత సృజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుండో ఆ అమ్మాయి పేరిట నలుగురి మీద కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం పంపించాము. తర్వాత అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఇదే వాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో నలుగురు వస్తున్నారు. వెంటనే ఇక వరంగల్లోని డాక్టర్ ప్రత్యూష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇక దీంతో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రముఖంగా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తో ప్రేమలో పడ్డ భర్త డాక్టర్ సృజన్ తననికి విడాకులు ఇవ్వాలని చెప్పి కూడా భార్యను వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అంచనాలో తేలింది. ఈ యొక్క ఫిజికల్ మెంటల్ టార్చర్ అనేది మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంది. సో వరకట్నం అన్నీ వచ్చాయి, అన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఇల్లు కొట్టుకున్నాడు, అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా ఈ వేధింపులు అనేవి ఎక్కువైపోయాయి. ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి చూడు సరిపోండంటే కూడా మాట వినలేదు. తన ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి షీ వెంట్ ఇన్ టు సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫైనల్లీ షీ రిసార్టెడ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ సూసైడ్. అంటే ఇద్దరు పిల్లల్ని వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి, అంత చికాకు ఉంది. తర్వాత సండే వస్తుంది, సండే నెక్స్ట్ అని వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ తాతయ్య వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఇక వీళ్ళ గొడవ నడుస్తుంది. వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అది దానికి వేరే కారణం లేదు. కానీ వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటున్నారు, పేరెంట్స్ ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు. కనీసం ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉంటున్నప్పుడు ఏంటంటే కొంచెం పేరెంట్స్ సర్ది చెప్పి బుద్ధి చెప్పి అమ్మాయిని చూస్తే అర్థమే చేసుకోవాలి. అరే అమ్మాయి ఇద్దరు పిల్లలు, మరి ఇది పరిస్థితి ఎట్టో ఉంది, ఎటో పోతుంది, దారి తప్పుతుంది, ఎటో వ్యవస్థ ఎటో పోతుంది అని చెప్పి పిల్లగాడికి సరిగ్గా మందలించి అమ్మాయికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పేసి కొద్దిగా ధైర్యం చెప్పాల్సింది పోయి చెప్పలేకపోయారు. దానివల్ల ఈరోజు ఈ యొక్క అఘాయిత్యానికి ఆ అమ్మాయి ఒడిగట్టింది. ఆ అమ్మాయి పరిచయం ఒక 1 year, అరౌండ్ 1 year అక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో ఈ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ స్పెషలిస్ట్లని ఎంగేజ్ చేసి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అంటే ఈ రోజుల్లో ప్రచారం అనేది దానికోసం చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళను, కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళను, ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళను, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళ అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు పిలిపించుకున్నారు. అప్పుడు ఏర్పడ్డ పరిచయం కాస్త ఎక్కువ పెరిగేసరికి అది కాస్త ఈ పరిస్థితికి వచ్చేసిందండి.
ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ చేసి బెదిరించడం కాదు, కానీ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పద్ధతిగా గౌరవంగా పద్ధతిగా బతుకుతున్నాం, నువ్వు మా యొక్క కుటుంబంలోకి మా యొక్క జీవితంలోకి ఎంటర్ కావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, నువ్వు కాస్త చక్కగా ఉండు, నువ్వు పద్ధతిగా ఉండు, నువ్వు కొంచెం కట్ చేసుకో డిస్కనెక్ట్గా అంటే ఆడ ఆగలే. ఇప్పుడు ఆమె మాటలు జారడం, ఆ మాటలు ఎట్లా ఈ యొక్క అమ్మాయి చావుకు చనిపోవడానికి ప్రోత్సహించినట్టుగా తయారైపోయింది. ఇదంతా ఏంటంటే ఆమె చావుకు ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క కండిషన్స్ సిచ్యువేషన్స్ అన్నీ అట్లే వచ్చాయి. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడి వేడి చచ్చిపోతాను.